ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. ప్రపంచానికి మూసి ఆనాడు 100 సంవత్సరాల క్రితం అద్భుతంగా మూసిని సుందరీకరించాడు నిజాం నవాబు. ఈరోజు మూసి నది అండి, ఆ బ్రిడ్జ్లను చూడండి, ఆ నిర్మాణాల సంపద చూడండి. ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజ్లో వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఇచ్చిన బ్రిటిష్ రెసిడెన్సీని చూడండి. మన సంస్కృతిని మనకు అందించరు. వీటన్నిటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత. పునరుద్ధరించుకుంటామంటేనే వీళ్ళకు బాధ అయిపోతుంది. ప్రకృతిని కాపాడతామంటే వస్తుంది. ఇవాళ చెరువులను కాపాడినా, నాలాలను ఆక్రమణలు తొలగించిన, రోడ్ నిర్మాణాలను కూలగొట్టినా ఈరోజు నగరం యొక్క శోభ పెరుగుతుంది. ప్రకృతిని కాపాడతాం కదా. ఈరోజు మేము మూసీని, చెరువులను, నాలాలను, రోడ్ల మిలిగిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రేవంత్ రెడ్డి వెట్ల కూలగొడతారన్నారు. సరేనయ్యా, మరి రియల్ ఎస్టేట్ పెంచుదామని 400 ఎకరాలు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే 20 ఏళ్ళు వీళ్ళు వానికి అప్పజేత నేను కొట్లాడే. ఒక పెద్ద ఐటీ పార్కును డెవలప్మెంట్ చేస్తే లేదు ఇక్కడ చెట్టు ఉంది, పుట్టు ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది, పాములు ఎక్కుతాయని ఈరోజు ఆ 400 ఎకరాలను అడ్డుకుంటారు. అసలు మీ బాధ ఏంది? చెరువులను కాపాడి, మూసి ప్రక్షాళన చేసి, నాలాల రోడ్లను తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా, ఈ నగరాన్ని సుందరీకరించినట్టు కదా. అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ పడిపోతుంది. ఇక్కడ ఐటీ అండ్ ఫార్మా కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు తీసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్ని క్రియేట్ చేద్దాం ఒక 400 ఎకరాల అంటే లేదు ఇప్పుడు ప్రకృతి వాడిపోతుంది అంటారు. అంటే వాళ్ళ ఆలోచనలో ఉన్న ఒక విషం, కడుపు నిండా విషం. ఈ ప్రభుత్వాన్ని ముందు ప్రజలకు మేలు జరగనియొద్దన్న ఆలోచన స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. అందుకే ప్రజలే అప్రమత్తం కావాలి. ఈరోజు ప్రజలకే నేను సూచన చేస్తున్నా. ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలన్నా వద్దా మీరు ఆలోచన చేసి నాకు సూచన చేయండి. చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాల్సిన నీళ్లు మన రోడ్ల మీదకి, మన ఇండ్లలోకి వస్తున్నాయి. ఇట్లనే మునిగి చచ్చిపోదామా? ఈరోజు నీళ్లు ప్రవహించాల్సిన నాలాలలో అపార్ట్మెంట్స్ కట్టుకుంటే ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు వాటిని కాపాడితే ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం, ఎన్విరాన్మెంట్ని మనము కాపాడిన వాళ్ళం అవుతాం. ఈరోజు ఏ భూములు ఉన్నాయో అక్కడ మనము ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, నాలెడ్జ్ హబ్ కానీ ఒక 700-800 ఎకరాలలో మనం అభివృద్ధి చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు లక్షలాది ఉద్యోగాలు పెట్టుబడులు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న 400 ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన వెనక్కి తెచ్చినాం. ఈరోజు యూనివర్సిటీ నుంచి తీసుకోలే, ఐఎంజీ భారత అని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన భూమిని నేను కొట్లాడి సుప్రీంకోర్టు వరకు కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తెచ్చి ఒక ఐటీ హబ్ని క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ 2,28,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన నేను సంవత్సరంన్నర లోపల దావోస్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ రాష్ట్రానికి, మన ప్రాంతానికి 2,28,000 తీసుకొచ్చిన. మరి ఆ సంస్థలు నడవడం లేదా? మన తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వాలంటే పెట్టుబడులు తేవాల్సిన అవసరం లేదా? ఇవాళ ఐటీ రంగాన్ని పనిచేస్తారు. ఐటీ నిపుణులే కాదు, డ్రైవర్లు పనిచేస్తలేరా? వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు చేస్తలేరా? ఎంత పరోక్షంగా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇవాళ ఓలా, ఊబర్, ట్యాక్సీ, హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న టీ బండి కొట్టు నుంచి మొదలు పెడితే ఐటీ ప్రొఫెషనల్ వరకు ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనం కల్పిస్తున్నాం. 400 ఉద్యోగాలు వచ్చి దాదాపు పెట్టుబడులతోని ఈరోజు మనం అభివృద్ధి చేయాలనుకుంటే దాన్ని అడ్డుకుంటారు. ఒక పక్కన నేను రాబోయే రోజుల్లో మా అధికారులను మూసి పరివాహక ప్రాంతంలో ఏమీ లేనివాడు, ఏ విధ అవకాశం లేనోడు ఆ మూసి వెళ్తున్నాడు. మూసీలో బతకాలని ఎవరు, ఆ దోమల బాధ, మూసి మురికి వాసన, ఇక్కడనే ఎంత వాసన వస్తుందో మీరు చూసిండ్రు కదా. మూసీలో ఎట్లాంటి నరక పరిస్థితులు ఉంటాయో మీరు ఆలోచన చేయండి. అంత నరకంలో ఈరోజు నేను అసెంబ్లీలో అడిగిన ప్రతిపక్షాలు, ఆ మూసీలో నివసిస్తున్న వాళ్ళకి ఇద్దామా, 10 లక్షలు ఇద్దామా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దామా, 120 గజాల ప్లాట్ ఇద్దామా, ఇందిరమ్మ ఇల్లు ఇద్దామా, ప్రభుత్వం మూసీలో మురికిలో బతకాలు ఇచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, కలిసి రండి అంటే రారు. మీరు అక్కడి నుంచి వాళ్ళని తరలించొద్దంటారు. మీరేమో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లు, జన్వాడల లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ విశాలమైన భవంతులలో మీరు ఏమో బతుకుతారు. వాళ్ళు మాత్రం మూసీలనే, ఆ మురికిలోనే మునిగి చావాలనా అని నేను అడ్డుకునే వాళ్ళని. ఇవాళ నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది ఢిల్లీలో.
యోగి గంగానది ప్రక్షాళన చేస్తాడు. మరి తెలంగాణ మూసి ప్రక్షాళన చెయ్యొద్దా? మోడీ గారు చేస్తే గొప్పెట్లా, తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పెట్లా అని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి, ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా నేను. ఇంకా రాజకీయ వాళ్ళ నాయకులు చేస్తే గొప్ప, తెలంగాణ ప్రజలు చేస్తే తప్పు అనే విధానాన్ని ఈరోజు వాళ్ళు తీసుకున్నారు. అందుకే నేను ప్రజల్ని తొందరలో పంపిస్తా. మా నగరంలో ఉన్న మా అనిల్ యాదవ్, మా మేయర్ను, మా డిప్యూటీ మేయర్ను, మా ఎమ్మెల్సీలను, మా దయాకర్ని, అందరిని, మా పొన్నం ప్రభాకర్ని మూసీలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తా. వాళ్ళ జీవితాలకు ఒక మంచి వెలుగునివ్వాలనుకుంటున్నాము. ఇవాళ మనం ఫ్యూచర్ సిటీ కావాలి, ఇతర ప్రాంతాల్లో ఇండ్ల పట్టాలిచ్చి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము. మూసీలో ఒకవేళ అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ప్రతి 5 కిలోమీటర్ ఒక క్లస్టర్గా చేసి ఎక్కడ ప్రభుత్వ అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము. ఒక 400 ఫీటో 500 స్క్వేర్ ఫీటో కట్టిస్తే ఆ కంటే కుటుంబంతో కదా వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవద్దా? వాళ్ళ జీవితాలలో వెలుగు వాళ్ళు బాగుపడొద్దా? ఏంది నా మీద ఉంటే ఉండొచ్చు, నాతో కొట్లాడుండ్రా, పేదోళ్ళ మీద ఏంది మీ ప్రతాపం? పోయి ఒక రోజు అనుకున్నారా? వాళ్ళ పార్టీల కార్యకర్తల 3వ అంతస్తులో పోయి అపార్ట్మెంట్లలో నిద్రపోయి ఆ చాదర్గట్టు బ్రిడ్జ్ పక్కన ఈ నుంచి ఆడికి కనిపిస్తుంది వరుస. అంబర్పేటలో శ్మశాన వాటిక ఉంది. ఒక 4-5 రోజులు అక్కడ భోంచేయండి, మీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో దుఃఖం ఏందో. అందుకే ఈ వేదిక మీద నుంచి ఈడు ఉన్న వాళ్ళకంటే వింటున్న వాళ్ళందరికీ నేను చెప్పదా, ఆనాడు నిజామే అంత గొప్పగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కట్టి మూసి ప్రక్షాళన చేసి మూసి పరివాహక ప్రాంతంలో అద్భుతమైన కట్టడాలతోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు, హైకోర్టు వరకు, సిటీ కాలేజ్ వరకు, చార్మినార్ ప్రాంతంలో ఉన్న వ్యాపార సంస్థల్ని వారు మన సంపదగా ఇచ్చిండు. ఈ వారసత్వ నగరాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. పాత వారసత్వ సంపద ఏం కావాలి? అందుకే వారసత్వ సంపదను కాపాడుకుంటూ ప్రకృతిని మనము కాపాడుకుంటూ మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ అభివృద్ధిలో భాగంగా హైడ్రా భాగస్వామి అవుతుంది. హైడ్రా అధికారులకు కూడా నా సూచన, మానవీయ కోణంలో మీరు వ్యవహరించాలి. పేదల పట్ల సానుభూతితో ఉండాలి. పేదల్ని పెద్దల్ని మీరు ఒకే తాటి మీద కట్టకండి. పేదలను ఏదైనాలో కానీ లేకపోతే చెరువులలో కానీ నాలాలో ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దాం. ఈ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం, మంచి పరిపాలన అందించడం కోసం. మీరు లిస్ట్ అవుట్ చేయండి. హైడ్రా అధికారులకు చాలా పెద్ద సామాజిక బాధ్యతలో ఉన్నారు. హైడ్రాలో పనిచేసే ప్రతి వ్యక్తి ఈరోజు కమిషనర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు వస్తున్న ఇది ఒక గొప్ప బాధ్యత. ఇదేదో ఉద్యోగం కాదు, ఇది క్యాజువల్గా పనిచేస్తే కుదరదు. దీనికి కొంత మానవీయ కోణాన్ని తోడు చేయండి. పేదలకు ప్రత్యామ్నాయం ఎట్లా చూపిద్దామో ఆలోచన చేయండి. ప్రణాళికలు తీసుకొని రండి. పేదల్ని ఆదుకుందాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది పేదలకు న్యాయం చేయడానికి. పెద్దల భరించండి. పెద్దల్ని ఎవరు మీకు ఎంత ఒత్తిడి వచ్చినా పెద్దల గురించి మీరెవరు ఆలోచన చేయాల్సిన పతోని ఉన్నాడు. కఠినంగా పెద్దల పట్ల వ్యవహరించండి. పేదల పట్ల మానవీయ కోణంలో పేదలను ఆదుకుందాం. పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం. అది మూసీ నది కావచ్చు, గండిపేట చెరువు కావచ్చు, లేకపోతే నాలాలు కావచ్చు, వేటినైనా పేదలను గుర్తించండి. పేదలకు ప్రత్యామ్నాయంగా వాళ్లకు ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ వ్యాపారాలకు కానీ కల్పించి. మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, ఈ నగరాన్ని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతి వైపరీత్యానికి మొత్తం బలైపోయే పరిస్థితి వస్తుంది. ఈ నగరానికి మళ్ళీ ఢిల్లీనో, ముంబయో, చెన్నై నగరంలా హైదరాబాద్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్ది దీన్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర మిత్రులారా.